కొలాబ్ రివర్ షోర్ చూసాం కదా, అది అది అంత బాగాలేదు. ఇప్పుడు ఇవి ఏంటంటే పుచ్చిలకి అనమాట. ఇవే యాక్చువల్లీ మెయిన్ క్లైమేట్ బాగాలేదు. కొంచెం వర్షం పడితే ఈ ప్లేస్లన్నీ చాలా హైలైట్గా ఉంటాయి. ఎందుకంటే ఒడిస్సా రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఆ రోడ్డు చూపించినట్టు ఉంది, నేను ఈ రోడ్లోకి వచ్చాను. 17 కిలోమీటర్స్ అయినా ఇక్కడి నుంచి. ఓహో, ఆన్ ద వేలో లొకేషన్ కనిపించింది, చాలా బాగుంది. రోడ్డు అక్కడ పక్కన వాటర్ ఫాల్స్ వెళ్తుంది చూడండి, వాటర్. రోడ్డు అలా ఉంది. కానీ క్లైమేట్ కొంచెం అంత బాలే. ఇటువైపు ఎందుకు ఎండ కాస్తుంది బాగా. ఈవినింగ్ అయ్యేసరికి టెంపరేచర్ బాగా డ్రాప్ అవుతుందేమో కానీ, బట్ ఇలా ఉంటే గ్రాస్ ఏంటంటే గ్రీన్గా ఉండదు అనమాట, ఎండిపోయినట్టు ఉంటుంది, లైట్ గ్రీన్లో ఉంటుంది. ఇవి అలా ఉంటుంది. ఈ ప్లేస్ కూడా అంత ఎక్సలెంట్గా ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఒకటి అమ్మ ఇదే పుట్సిల్ అన్నీ కమర్షియల్ చేసి పారేశారు. యాక్చువల్లీ చూడండి ఎన్ని టెంట్స్ వేస్తారు. ఇది కూడా ఇంచుమించు దియమలిలా ఉంటుంది, క్యాంపింగ్ చేసుకోవచ్చు. रिट्रीटा ये रिसॉर्ट है पुटसिल यही है ना, ये उधर है अंदर टिकट है ना? टिकट है, टिकट नहीं है, जो बुकिंग करेगा वो अंदर जा सकता है। बुकिंग करना है, बुकिंग करना पड़ेगा ऑनलाइन में। ओके, अभी नहीं होगा, ऑनलाइन में हो जाएगा। ఇదేంటంటే హోటల్ మొత్తం ఓటి అమ్మ మొత్తం ఆక్యుపై చేసి పారేశాడు ఈ ప్లేస్. ఇదంతానా అరే ఇప్పటి వరకు రికార్డ్ అవుతుంది కదా అనుకున్నాను, యాక్చువల్లీ రికార్డ్ అవ్వట్లేదు. ఇది యాక్చువల్లీ ఇదేంటంటే సేమ్ బాల్దా కేవ్స్లా ఉంటుంది, బట్ ఇలా ఏంటంటే ఆక్యుపై చేయడం వల్ల ఇలా అయిపోయింది, చిన్న స్పేస్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ బాల్దా కేవ్స్ లాంటిదే, కానీ ఈ రిసార్ట్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు కదా, అందుకే చిన్న స్పేస్ అయిపోయింది. అక్కడికి వెళ్దాం, అటు వెళ్దామా? వెళ్దాం అక్కడికి. ఇలాగ దారి ఇది ఇలా ఉంది. ఆఫ్ రోడ్లో గ్రిప్ ఉండదని నేను గ్రౌజెస్ తీస్తాను.
ఇదంతా ఇక్కడంతా క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఈ స్పాట్ని చూసారా, మీకు కనిపిస్తుంది కెమెరాలో. ఇదంతా క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది క్యాంపింగ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ అక్కడ. అండ్ రెంట్కి కూడా ఇక్కడ ఉన్నాయి, మన బ్యాక్ సైడ్ చూపిస్తాను. అవి కూడా రెంట్కి కూడా మీరు తీసుకోవచ్చు. అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలట. అందుకని ఇదంతా క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అన్ని ఇక్కడ కుకింగ్ చేసుకుంటున్నారు. అండ్ అదేండి అవి రెంట్కి ఇస్తారు. అవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చట. అండ్ ఇక్కడ ఒక నా బ్యాక్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంది. నా ఫ్రంట్ ఒక కార్స్ ఆగి ఉన్నాయి కదా, అదొక వ్యూ పాయింట్ ఉంది. ఇదంతా క్యాంపింగ్ పాయింటే. ప్రశాంతంగా క్యాంపింగ్ చేసుకోవచ్చు. అండ్ మన బండి టాస్క్ ఏంటంటే 4 కల్లా సుంకిగడ్డి క్రాస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ట్రక్స్తో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడు గోప్రో, ఇన్స్టా 360 అన్నీ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి 1 సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవి ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. ఇది లేకపోతే కొంచెం ఫ్రీగా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ లాగ్ అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. అండ్ విజయ్ గారు బాయ్ చెప్పండి ఒకసారి. హెల్మెట్ పెట్టేసుకున్న తర్వాత లాక్ చేశాను నేను.